పైకి శరీరం అపారమైనటువంటి వేగంతో కదులుతుంది. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆర్తత్రాణపరాయణుడై ఉంటాడు. ఎన్ని శక్తులున్నా హనుమ జీవితం మొత్తం మీద నా కొరకు అని చేసుకున్నది ఉండదు. ఆయన ఎప్పుడు చేసినా లోకోపకారమే. ఆ లోకోపకారం కోసమే నిలబడతారు. అటువంటి ప్రజ్ఞాపాఠవాలున్నటువంటి వ్యక్తి ఎక్కడ కనపడరు. ఆయన ఎంత నిశ్చలంగానో కూర్చుంటారు. లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఏదో చాలా కాలం లౌకిక వ్యవహారాల్లో తిరిగి 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 వేసారిపోయిన వ్యక్తి వైరాగ్య సుఖాన్ని పొంది చిట్ట చివరైక నేను అంతర్ముఖుడనై పరమాత్మ దర్శనం చేస్తూ ప్రశాంతంగా కాలం గడపాలి అని అనుకున్నప్పుడు ఇక లోకంలో అందరితో కలిపిసి మళ్ళీ కార్యక్రమాలు చేస్తూ ఉండడు. అందరికీ దూరంగా జరిగిపోయి ఏ అరణ్యానికి వెళ్ళిపోయో, ఆశ్రమానికి వెళ్ళిపోయో, దేవాలయానికి వెళ్ళిపోయో ఏకాంత జీవనం గడుపుతూ తపస్సు చేస్తూ అంతర్ముఖత్వాన్ని పొందుతాడు. హనుమ ఒక్కరే లోకంలో సమస్త సృష్టి యందు ఒక మినహాయింపు. ఆయన అలా ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తూ ఉండరు. ఆయన నిరంతరం రామభక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకని అంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ. అవతార పరిసమాప్తి సమయంలో నాతో ఎవరైనా వస్తారా అని అడిగారు. ఆయనతో పాటు అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్ళిపోయారు చాలామంది. సరయూ నదిలో ఎవరెవరు మునిగారో వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి వైకుంఠవాసానికి వెళ్ళారు. హనుమ ఒక్కరికి శాసనం చేశారు రామచంద్రమూర్తి. మక్రధా ప్రచరిష్యంతి యావల్లూకి హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎంతకాలము రామకథ చెప్పబడుతుంటుందో, ఎంతకాలము రామాయణము పూజింపబడుతుందో, ఎక్కడెక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడికి వెళ్ళి హనుమా నువ్వు కాపాడుతుండు, భక్తుల్ని రక్షణ చేస్తుండు అని చెప్పారు. అందుకే ఆయన ఎక్కడో తాపసిగా ఒక ఆశ్రమంలో కూర్చుని నిశ్చలంగా ఉండి అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వారు కారు. అందరి మధ్య తిరుగుతూ ఇన్ని లౌకిక వ్యవహారములలో ఉంటూ లోపల మాత్రం కదలకుండా పరమశివుడై ఉంటారు. పైకి మాత్రం పరదేవతలా కదులుతూ ఉంటారు. ఇది మీకు వాంగ్మయంలో ఇద్దరి ఎందే కనపడుతుంది. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరే దీన్ని సాధించారు. అనితరమైనటువంటి ప్రజ్ఞ. ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. ఆయన వేగం అంటే ఏదో సామాన్యమైన వేగం కాదు. ఎంతటి వేగంతో ఆయన వెడతారు అంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణిస్తారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ అంటారు. ఆయన మహేంద్రగిరి మించి రెండు పాదములను గట్టిగా ఊంచి తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఆకాశంలోకి లంఘనం చేసి ఎగరడం ప్రారంభం చెయ్యగానే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటివి కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగి పెద్దవైపోయినటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్ల లాంటివి కూకటి వేళ్లతో పెల్లగింపబడి ఆయనని అనుసరించి వెళ్ళాయి. వేగంగా ఏదో ఒక 4 చక్రములున్న వాహనం వెళ్ళిపోయిందనుకోండి రహదారిలో, అక్కడే పడి ఉన్నటువంటి గడ్డి పరకలు, కాగితం ముక్కలు లాంటివి దానితో పాటు ఎలా ఎగిరి కొంత దూరం పెడతాయో అలా ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళి సముద్రంలో పడిపోయి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్